పాపన్నపేట మండలంలోని ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలు గౌడ సంఘం నాయకులు మండల వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వేడుకలు ఘనంగా నిర్వహించి బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం నార్సింగి గ్రామంలో పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి మొక్కలు నాటారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ ఆదర్శమని, వారి ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల జీవిత చరిత్ర, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు నేటి యువతరానికి అవగతం కావాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సర్దార్ పాపన్న గౌడ్ పేద కుటుంబంలో పుట్టి గొప్ప నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని ప్రజలను పీడిస్తున్న జమీందారుల నుంచి విముక్తి కలిగించారన్నారు. మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ మంచి సమాజ నిర్మాణానికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. सरदार सर्वाई पापन महाराज की తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు, యుద్ధమై నడిసినావు. బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న, పరిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న. బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న.